హలో స్టూడెంట్స్, నేను సారిక. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం 2Dలో 3Dని విజువలైజ్ చేయడం. మనం చుట్టూ చూస్తున్నప్పుడు అన్ని వస్తువులకు ఒక ఆకారం ఉందని గమనిస్తాము. పుస్తకం నుండి కంప్యూటర్ వరకు ప్రతిదానికి ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. ఆకారాలు 2 డైమెన్షనల్ లేదా 3 డైమెన్షనల్గా ఉంటాయి. పొడవు మరియు వెడల్పు ఉన్న ఆకారాన్ని 2 డైమెన్షనల్ ఆకారం అని, మరియు పొడవు, వెడల్పు మరియు ఎత్తు ఉన్న ఆకారాన్ని 3 డైమెన్షనల్ ఆకారం అని అంటారు. ఘన ఆకారం అనేది 3D ఆకారం. ఇది 3 కొలతలు కలిగి ఉంటుంది. అవి పొడవు, వెడల్పు మరియు ఎత్తు లేదా లోతు. ఈ పాఠంలో ఘనమైన ఆకారాలు మరియు వాటిని ఎలా దృశ్యమానం చేయాలనే దాని గురించి మనం నేర్చుకుంటాము. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు తెలుసుకోవచ్చు: 2D మరియు 3D ఆకారాలు, ఘన బొమ్మలను గుర్తించడం, పాలీహైడ్రాన్ మరియు నాన్ పాలీహైడ్రాన్, నిజ జీవితంలో వివిధ జియోమెట్రికల్ ఘన పదార్థాలు. ఈ పాఠం నుండి కీలక పదాలు: ఆకారాలు, 2D మరియు 3D ఆకారాలు, ప్లేన్ షేప్, ఘన ఆకారం, పొడవు, వెడల్పు, ఎత్తు, పాలీహైడ్రాన్, నాన్ పాలీహైడ్రాన్. 2Dలో 3Dని దృశ్యమానం చేయడం యొక్క కాన్సెప్ట్ మ్యాప్ని పరిశీలిద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందుగా మనం తెలుసుకోవాలి 2D మరియు 3D అంటే ఏమిటి. పిల్లలు, మనం చిత్రాలను చూద్దాం. ఇక్కడ 2 చిత్రాలు కాగితం అని మనం గమనించాం. కానీ మొదటి చిత్రంలో మీరు ప్లేన్ ఆకారంలో కనిపించే ఒక కాగితం ముక్కను చూస్తున్నారు. ప్లేన్ యొక్క ఆకారం పొడవు మరియు వెడల్పును కలిగి ఉంటుంది. అందువలన దాన్ని 2 డైమెన్షనల్ ఆకారం అంటారు. రెండవ చిత్రంలో మీరు కాగితాల సమూహాన్ని చూడవచ్చు. మనం గమనిస్తే ఘనవస్తువుకు 3 కొలతలు ఉంటాయి: పొడవు, వెడల్పు, ఎత్తు లేదా లోతు. అందువల్ల వాటిని త్రిమితీయ ఆకారాలు లేదా 3 డైమెన్షనల్ అంటారు. అలాగే ఒక ఘన వస్తువు కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది. 2 డైమెన్షనల్ మరియు 3 డైమెన్షనల్ ఆకృతులను క్లుప్తంగా 2D మరియు 3D ఆకారాలు అని పేర్కొనవచ్చు. మనం చిత్రాన్ని గమనిద్దాం. ఈ ఆకారాలు ఒక వృత్తం, ఒక దీర్ఘచతురస్రం మరియు ఒక చతురస్రం కదా. ఈ ఆకారాలు ప్లేన్ ఆకారాలను సూచిస్తాయి. ఈ ప్లేన్ ఆకారాలు పొడవు మరియు వెడల్పు అనే 2 కొలతలను కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని 2 రూపాయల నాణాలు, కొన్ని 10 రూపాయల నోట్లు మరియు కొన్ని చదరపు ఆకారపు బిస్కెట్లు వరుసగా ఒకదానిపై ఒకటి ఉంచుదాం. మీరు ఈ చిత్రాన్ని గమనిస్తే మీరు ఒక సిలిండర్, ఒక క్యూబాయిడ్ మరియు ఒక క్యూబ్ని చూడవచ్చు. ఈ ఆకారాలు పూర్తిగా ప్లేన్లో ఉండవు.
కొంత స్థలాన్ని కూడా ఆక్రమిస్తాయి. అంటే అవి పొడవు మరియు వెడల్పు కొలతలతో పాటు ఎత్తు అనే మూడవ కోణాన్ని కూడా కలిగి ఉంటాయి. పొడవు, వెడల్పు మరియు ఎత్తు అనే మూడు కోణాలను కలిగి ఉన్న ఆకృతులను త్రిమితీయ ఆకారాలు లేదా 3D ఆకారాలు అంటారు. 3D ఆకృతులకు మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. క్యూబ్, క్యూబాయిడ్, ప్రిజం, త్రిభుజాకార పిరమిడ్, చదరపు పిరమిడ్, సిలిండర్, గోళం, కోన్. స్టూడెంట్స్, ఈ పాఠం నుండి మన తదుపరి అంశం నిజ జీవితంలో వివిధ జ్యామితీయ ఘన పదార్థాలు. మన పరిసరాల్లో మనం వివిధ ఘన వస్తువులను చూడవచ్చు. వాటిలో కొన్ని ఘన వస్తువులు వక్రముఖాలను కలిగి ఉంటాయి. మరికొన్ని ఘన వస్తువులు చదునైన ముఖాలను కలిగి ఉంటాయి. పెట్టెలు, పుస్తకాలు మరియు పాచికలు వంటి కొన్ని 3D వస్తువులు చదునైన ఉపరితలాలను కలిగి ఉంటాయి. బంతి, పైపులు మరియు సీసాలు వంటి కొన్ని 3D వస్తువులు వక్ర ఉపరితలాలను కలిగి ఉంటాయి. ఈ ప్రాపర్టీ ఆధారంగా మనం 3D ఆకృతులను పాలీహైడ్రాన్ మరియు నాన్ పాలీహైడ్రాన్ అని వర్గీకరించవచ్చు. పాలీహైడ్రాన్లు మరియు నాన్ పాలీహైడ్రాన్లు అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగా పాలీహైడ్రాన్ అంటే ఏమిటో చూద్దాం. పాలీహైడ్రాన్ అనేది బహుళ భుజాలతో తయారైన త్రిమితీయ ఘన పదార్థం. ఇది చదునైన ముఖాలు, సరళ అంచులు మరియు శీర్షాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు క్యూబ్, ప్రిజం లేదా పిరమిడ్లు పాలీహైడ్రాన్లు. ఇవ్వబడిన పాలీహైడ్రాన్ చిత్రాన్ని చూడండి. పిల్లలు, మన దైనందిన జీవితంలో ఇచ్చిన పాలీహైడ్రాన్ను చూడండి. ఇప్పుడు నాన్ పాలీహైడ్రాన్ అంటే ఏమిటి? కొన్ని వస్తువులు చదునైన ముఖాలు, సరళ అంచులు మరియు శీర్షాలను కలిగి ఉండవు. దాన్ని నాన్ పాలీహైడ్రాన్ అంటారు. శంకువులు, గోళాలు మరియు సిలిండర్లు నాన్ పాలీహైడ్రాన్లు. ఎందుకంటే వాటి భుజాలు బహుభుజాలు కావు మరియు అవి వక్ర ఉపరితలాలను కలిగి ఉంటాయి. నాన్ పాలీహైడ్రాన్ల యొక్క కొన్ని ఉదాహరణలను చూద్దాం. మన దైనందిన జీవితంలో నాన్ పాలీహైడ్రాన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దిగువ చిత్రంలో మీరు వివిధ రకాల ఆకృతులను చూస్తారు. ఇది కొన్ని ఆకృతులను చూపుతుంది. అర్ధగోళం, గోళం, కోన్ మరియు పిరమిడ్ వంటి ఈ చిత్రాలు మన నిజ జీవితానికి సంబంధించినవో కావో తెలియజేయండి. ఇప్పుడు మీరు ఈ చిత్రంలోని ఆకారాలు మన రోజువారీ జీవితానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూస్తారు.
ఒక గుడారం, ఒక సిలిండర్ మీద ఒక కోన్, ఒక టిన్, ఒక స్తూపాకార షెల్. ఐస్ క్రీమ్, ఒక అర్ధగోళాన్ని అధిగమించిన కోన్. ఫోటో ఫ్రేమ్, దీర్ఘచతురస్రాకార మార్గం. ఒక గిన్నె, ఒక అర్ధగోళం. ఒక స్తంభంపై సమాధి, ఒక అర్ధగోళాన్ని అధిగమించిన సిలిండర్. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: పొడవు మరియు వెడల్పుతో ద్విమితీయంగా ఉండే వస్తువులు ప్లేన్ ఆకారాలుగా నిర్వచించబడ్డాయి. పొడవు, వెడల్పు మరియు ఎత్తుతో త్రిమితీయంగా ఉండే వస్తువులు ఘన ఆకారాలుగా నిర్వచించబడ్డాయి. పాలీహైడ్రాన్ అనేది బహుభుజాలతో తయారైన త్రిమితీయ ఘనపదార్థం. ఇది చదునైన ముఖాలు, సరళ అంచులు మరియు శీర్షాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఒక క్యూబ్, ప్రిజం, పిరమిడ్ ఒక పాలీహైడ్రాన్. చదునైన ముఖాలు, సరళ అంచులు మరియు శీర్షాలను కలిగి ఉండని వస్తువులను నాన్ పాలీహైడ్రాన్ అంటారు. శంకువులు, గోళాలు మరియు సిలిండర్లు నాన్ పాలీహైడ్రాన్లు, ఎందుకంటే వాటి భుజాలు బహుభుజాలు కావు మరియు అవి వక్ర ఉపరితలాలను కలిగి ఉంటాయి.